నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. మనకి జూన్ నెలకు సంబంధించిన బట్టి కోటాని మార్చి నెల 25వ తారీఖున టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి రేపు 25వ తారీఖున విడుదలవుతున్నటువంటి కోటా వచ్చేసి స్వామివారి యొక్క ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అండి. ఇది ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని జూన్ నెలలో దర్శించుకుందామని భావిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా రేపు విడుదలవుతున్నటువంటి టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఈచ్ పర్సన్కి ₹300 కట్టి మనం అయితే ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవాలండి. దీనికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి తోటి మీరైతే టికెట్ని బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ లాగిన్ ఐడి మీద మ్యాక్సిమం 6 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కావాలంటే ఒకరు వెళ్ళొచ్చు, ఇద్దరు వెళ్ళొచ్చు, ముగ్గురు వెళ్ళొచ్చు, నలుగురు వెళ్ళొచ్చు. మ్యాక్సిమం అంటే 6 వరకు మీ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టికెట్ని మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లోనే టీటీడీకి కట్టవలసి ఉంటుందండి. మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, యూపీఐ ద్వారా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది రేపు జూన్ నెలకు సంబంధించిన బట్టి కోట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రేపు అంటే 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల అదేవిధంగా తిరుపతిలో మనం ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీడీ అయితే ముందుగానే రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీరు కూడా ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది కూడా మనకి రేపు 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ యొక్క అకామిడేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. మీరు ఒకవేళ ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకోకపోవడం, తెలియకపోయినా, రాకపోయినా, మర్చిపోయినా, టైం అవుట్ అయిపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఆఫ్లైన్లో మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అక్కడైతే ₹50 రూము, ₹100 రూము, అదేవిధంగా ₹1000 వరకు కూడా ఆఫ్లైన్లో మనకైతే అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ పట్టుకెళ్తే ముందుగా అయితే రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ లోపు మనకైతే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మనకి రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్లో ఉంటుందండి. మనం ఆ ప్లేస్కి వెళ్ళి మనం అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, మీ దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కోడ్ల ద్వారా కానీ, అంటే క్రెడిట్ కోడ్ కానీ, డెబిట్ కోడ్ ద్వారా కానీ అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. ఇలా కట్టిన తర్వాత మీరు తీసుకున్నటువంటి రూమ్కి తగ్గటువంటి అమౌంట్కి మీరు అదనంగా అంటే ₹50 రూమ్కి గాను ఒక ₹500 వాళ్ళకైతే డిపాజిట్ కింద కట్టాలండి. మన రూమ్ ఖాళీ చేసిన తర్వాత మనం కట్టినటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అంటే టోటల్గా చూసుకుంటే ₹50 రూమ్కి గాను మనం టోటల్గా కట్టవలసింది ₹550 కట్టాలండి. రూమ్ ఛార్జ్ ₹50 కట్ చేసుకుని మిగిలినటువంటి ₹500 మనకి రూమ్ ఖాళీ చేసిన తర్వాత 4 రోజుల నుండి 7 రోజుల మధ్యలో మనకి అమౌంట్ అన్నది రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.